వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. అదే శేర్లింగంపల్లి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఈ సెగ్మెంట్ పై కర్చీఫ్ వేశారు. ఇతర నియోజకవర్గాల కంటే ఇక్కడ ఎందుకు అంత స్పెషల్ ఫోకస్? ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ పంచన చేరడం వెనుకున్న రాజకీయ సమీకరణాలేంటి? 24 డివిజన్ల భారీ కోటాను కాపాడుకునేందుకు గులాబీ బాస్ సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం వేగంగా మారుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే గ్రేటర్ వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు ఉన్నప్పటికీ గులాబీ బాస్ కేటీఆర్ మాత్రం ఒకే ఒక్క సెగ్మెంట్ పై ప్రత్యేకంగా కన్నేశారు. అక్కడ వరుస చేరికలు, భారీ బహిరంగ సభలు, క్షేత్రస్థాయి సమీక్షలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అంటేనే బీఆర్ఎస్కు కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నగర పరిధిలో క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది కారు పార్టీ. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కేటీఆర్ తన వ్యూహాన్ని మార్చారు. అందరు నేతలు గ్రేటర్ వ్యాప్తంగా పర్యటిస్తుంటే కేటీఆర్ మాత్రం ముషీరాబాద్ లేదా మల్కాజ్గిరి పరిధిలోని కీలక సెగ్మెంట్లపై ప్రస్తుత రాజకీయ ట్రెండ్ ప్రకారం ముఖ్యంగా మల్కాజ్గిరి లేదా తన నియోజకవర్గానికి ఆనుకుని ఉండే ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల బలాన్ని దెబ్బతీస్తూ కీలక నేతలను గులాబీ గూటికి చేర్చుకోవడంలో కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నిర్దిష్ట నియోజకవర్గంలో మాత్రం కేటీఆర్ పర్సనల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ కేవలం పార్టీ బలోపేతం మాత్రమే కాదు, ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తున్న సవాళ్లను తిప్పికొట్టడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక్కడ జరుగుతున్న వరుస చేరికలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ద్వితీయ శ్రేణి నేతల నుంచి కీలక నేతల వరకు అందరినీ స్వయంగా కేటీఆర్ పలకరిస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తుండడం గమనార్హం. ఎందుకు ఈ నియోజకవర్గం అనే ప్రశ్నకు సమాధానం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రేటర్ రాజకీయాల్లో ఇక్కడ గెలిస్తే ఆ ప్రభావం చుట్టుపక్కల ఉన్న 4-5 నియోజకవర్గాలపై పడుతుంది. అందుకే కేటీఆర్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ ను పటిష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సమస్యలపై పోరాటాలు చేయడం, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం వంటి కార్యక్రమాలు ఇక్కడే ఎక్కువగా జరుగుతున్నాయి. కేటీఆర్ పర్యటనలో కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ప్లాన్ చేస్తుండటంతో క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు ఒకే ఒక్క నియోజకవర్గంపై ఉన్నాయి. అది సామాన్యమైన నియోజకవర్గం కాదు, రాష్ట్రంలోనే అతిపెద్ద ఓటర్ల బలం ఉన్న ప్రాంతం. ఐటీ హబ్గా, విద్యావంతుల అడ్డాగా పేరున్న శేర్లింగంపల్లి. ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ గూటికి చేరటంతో తన కోటను కాపాడుకునేందుకు కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. అరకపూడి గాంధీ పార్టీ మారిన తర్వాత శేర్లింగంపల్లిలో శూన్యం ఏర్పడకుండా ఉండాలని బీఆర్ఎస్ అధినాయకత్వం తక్షణమే చర్యలు తీసుకుంది. పక్కనే ఉన్న కూకట్పల్లి ఎమ్మెల్యే ట్రబుల్ షూటర్ మాధవరం కృష్ణారావుకు ఇక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. గాంధీ వర్గం పార్టీని వీడినా కేడర్ జారిపోకుండా మాధవరం క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్నారు. ఈ రాజకీయ చదరంగంలో అసలైన మలుపు డివిజన్ల పునర్విభజన. తాజా లెక్కల ప్రకారం శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఏకంగా 24 డివిజన్లు ఏర్పడ్డాయి. అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరైతే ఇక్కడ అత్యధిక స్థానాలు గెలుచుకుంటారో వారే మేయర్ పీఠంపై పట్టు సాధించే అవకాశం ఉంటుంది. అందుకే రాబోయే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ఇప్పటి నుంచే తన అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలను సిద్ధం చేస్తోంది. శేర్లింగంపల్లి నియోజకవర్గం పట్ల కేటీఆర్ ఎంత సీరియస్గా ఉన్నారో ఆయన పర్యటనలే చెబుతున్నాయి. గత జూబ్లీహిల్స్ ఎన్నికల సమయం నుంచి ఇప్పటి వరకు కేటీఆర్ స్వయంగా 6 భారీ జాయినింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కేవలం నాయకులు మాత్రమే కాదు, స్థానిక కాలనీ అసోసియేషన్లు, ఐటీ ప్రతినిధులు పార్టీలో చేరేలా వ్యూహరచన చేశారు. ఎమ్మెల్యే వెళ్లినా ప్రజలు, క్యాడర్ పార్టీ వైపే ఉన్నారని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. శేర్లింగంపల్లి కేవలం ఒక నియోజకవర్గం కాదు, ఇది తెలంగాణ ఆర్థిక ఇంజన్. ఇక్కడ మెజారిటీ ఓటర్లు ఐటీ ఉద్యోగులు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు. గడిచిన 10 ఏళ్లలో ఐటీ కారిడార్లో నిర్మించిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, స్కై వాక్లు తమకు శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ భావిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనపై విద్యావంతులు సానుకూలంగా ఉంటారని, ప్రభుత్వం మారిన తర్వాత అభివృద్ధిలో వేగం తగ్గిందని ప్రచారం చేయడం ద్వారా ఐటీ ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తోంది.
హైదరాబాద్లోనే అత్యధిక డివిజన్లు, వైవిధ్యమైన ఓటర్లు కలిగిన నియోజకవర్గం శేరిలింగంపల్లి. అందుకే బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఈ ప్రాంతాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీకి సంబంధించిన ఏ కీలక ప్రోగ్రాం అయినా ఇప్పుడు శేరిలింగంపల్లి వేదికగానే జరుగుతోంది. మొన్నటికి మొన్న గులాబీ దళపతి కేసీఆర్ జన్మదిన వేడుకలు కావచ్చు, నిన్న జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కావచ్చు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా హాజరై ఇక్కడ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపారు. నియోజకవర్గ వ్యాప్తిగా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ శేరిలింగంపల్లిపై తమ పట్టు సడలలేదని గులాబీ పార్టీ సంకేతాలు పంపుతోంది. పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో శేరిలింగంపల్లిలో చేరికలు బీఆర్ఎస్ అధిష్టానం భారీగా ప్రోత్సహిస్తోంది. అయితే ఈ ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీ జెండా మోసిన నేతలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన తమను పక్కన పెట్టి నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పాత నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పదవుల కేటాయింపుల్లోనూ ప్రోటోకాల్ విషయంలోనూ కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేస్తుండడం ఇక్కడ గ్రూపు రాజకీయాలకు దారితీస్తోంది. నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి చెక్ పెట్టేందుకే అధిష్టానం ఈ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గాంధీకి అత్యంత సన్నిహితులుగా ఉన్న అనుచరులను వరుసగా పార్టీలోకి చేర్చుకోవడం వెనుక అసలు ఉద్దేశం ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే పట్టు తగ్గించేందుకు ఆయనపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేసేందుకే సీనియర్ నేతలు ఈ తరహా చేరికలను ప్రోత్సహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గాంధీ అనుచరులను నేరుగా పార్టీలో జాయిన్ చేసుకోవడం ద్వారా నియోజకవర్గంలో పట్టును పార్టీ చేతుల్లోకి తీసుకోవాలనేది ప్లాన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి మంత్రం, మరోవైపు భారీ బహిరంగ సభలతో జనంలోకి వెళుతున్న బీఆర్ఎస్ అంతర్గత కుమ్ములాటలను ఎలా చక్కదిద్దుతుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నియోజకవర్గంలో ఎక్కువ డివిజన్లు ఉండటం ఒక రకంగా బలమైతే, అదే స్థాయిలో నాయకుల మధ్య పోటీ పెరగడం బలహీనతగా మారుతోంది. పాత నేతల అలకను తీర్చి కొత్తగా వచ్చిన వారితో సమన్వయం కుదర్చడం గులాబీ హైకమాండ్కు పెద్ద సవాల్గా మారింది. అయితే ఈ స్పెషల్ ఫోకస్ బీఆర్ఎస్కు కొత్త తలనొప్పులు కూడా తెస్తోందనే టాక్ వినిపిస్తోంది. అరికెపూడి గాంధీని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న క్రమంలో ఉద్యమకాలం నుంచి ఉన్న నేతలు ఒకంత అసహనానికి గురవుతున్నారు. కొత్త వారికి ఇస్తున్న ప్రాధాన్యత మాకు ఎందుకు లేదు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలు మాత్రం ఇది వ్యూహాత్మక అడుగు అని, నియోజకవర్గ ఉనికిని కాపాడటమే తమ లక్ష్యమని చెబుతున్నారు. మరి కేటీఆర్ మార్క్ వ్యూహం శేరిలింగంపల్లి కోటను మళ్లీ బీఆర్ఎస్ పరం చేస్తుందో లేదో వేచి చూడాలి.